హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్స్ పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించి కూల్చివేతకు ఆదేశించారు. దీంతో హైడ్రా యాక్షన్లోకి దిగింది. భారీ క్రేన్, ప్రొక్లైనర్ల సహాయంతో బిల్డింగ్ను కూల్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. సెట్ బ్యాక్ లేకుండా 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారులు పలుమార్లు హెచ్చరించిన బిల్డర్స్ పట్టించుకోకపోవడంతో హైడ్రా యాక్షన్లోకి దిగనుంది. స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే భవనాన్ని పరిశీలించారు. అనుమతులు లేవని తేల్చి కూల్చివేతకు ఆదేశించారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా ఆధ్వర్యంలో ఇక్కడ ఇల్లీగల్గా నిర్మించారని చెప్తున్నటువంటి బిల్డింగ్ కూల్చివేత ప్రారంభమైంది. ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారి ఆ బిల్డింగ్ కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఆ కూల్చివేత స్టార్ట్ అయింది. అయితే ఫ్రంట్ సైడ్ నుంచి మాదాపూర్ ఇటు అయ్యప్ప సొసైటీ ఉండేటటువంటి మెయిన్ రోడ్డు ఉంటుంది, అక్కడ ఉండే అండర్ పాస్ రోడ్డు కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు మనం ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నాం. ఈ బిల్డింగ్ కు ప్రధానంగా ఇక్కడ నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ మెయిన్ రోడ్డుకి 10 మీటర్ల సెట్ బ్యాక్ వదిలివేయలేదు. ఆ అనుమతి లేదు, సెట్ బ్యాక్ లేకుండా అనుమతి రాదు కాబట్టి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ బిల్డింగ్ నిర్మాణం చేశారని చెప్పి ఇప్పటికే ఆ హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. అదేవిధంగా హైకోర్టు కూడా దీనికి సంబంధించి అనుమతి లేదనేటటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఇక్కడికి వచ్చి రంగనాథ్ ఇక్కడికి వచ్చి నిన్న పూర్తి విషయాలు దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పూర్తిగా ఇల్లీగల్ గానే ఉంది, ఇల్లీగల్ నిర్మాణంగానే తేల్చిన తర్వాత దీన్ని ఇప్పుడు కూల్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇది ప్రైమ్ ఏరియా, ఇది మాదాపూర్లో. అంటే ఒకసారి ఈ వైపు చూడొచ్చు మనం. హైదరాబాద్ అని పేరు చెప్పగానే మనం టక్మని మాదాపూర్ ఏరియా అంటే గుర్తొచ్చే సైబర్ టవర్స్ దగ్గర సైబర్ టవర్స్ ముందే కేవలం మీటర్ల దూరంలోనే, కొన్ని మీటర్ల దూరంలోనే సైబర్ టవర్స్ కి ఈ దగ్గర ఉంటుంది. సైబర్ టవర్స్ ముందు ఈ వైపు సైబర్ టవర్స్ పక్కన ఉన్నటువంటి ఫ్లైఓవర్ నుంచి ఆ కింది నుంచి అయ్యప్ప సొసైటీ రూట్ లో వచ్చే మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. నిత్యం ఈ రూట్ లో కొన్ని లక్షల వాహనాలు మూవ్మెంట్ అవుతుంటాయి మెయిన్ రోడ్డు ముందు నుంచి. కాబట్టి ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఫ్యూచర్ లో ఇంకా రోడ్డు పెరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రోడ్డు ముందు సెట్ బ్యాక్ లేకుండా నిర్మించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత పూర్తిగా దీన్ని వెరిఫై చేసిన తర్వాత ఇది ఇల్లీగల్ నిర్మాణం అని చెప్పి హైడ్రా తేల్చింది. అందుకోసం దీన్ని నిర్మాణాన్ని కూల్చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణం మొదటి ఫ్లోర్, అదేవిధంగా 2వ ఫ్లోర్కు సంబంధించినటువంటి డిమాలిషన్ కూడా కొనసాగుతుంది. ఈ 2 అయిపోయిన తర్వాత అంటే ఆ గతంలో కూడా ఒకసారి కేవలం జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వచ్చి కూల్చివేతలు చేశారు ఇదే బిల్డింగ్ ని. కానీ కూల్చివేసి అంటే ఆ సమయంలో 3వ ఫ్లోర్ కడుతున్నటువంటి సమయంలో వచ్చి కూల్చివేశారు. అయినప్పటికీ మళ్ళీ దీని నిర్మాణం కొనసాగించారు సదరు బిల్డర్లు అని చెప్పి అనుకున్నారు. అందుకే ఈ రోజు జరిగేటటువంటి నిర్మాణాన్ని మాత్రం పూర్తి స్థాయిలో డిమాలిషన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 1వ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్ వరకు గోడల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పిల్లర్లను కూడా కూల్చివేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు జరిగేటటువంటి ఈ మిషన్ తో పాటు మరికొన్ని మిషన్స్ కూడా ఇక్కడికి వచ్చి జేసీబీ అదేవిధంగా మిగతా మిషన్స్ ఇక్కడికి వచ్చి దీన్ని కూల్చివేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.